వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 158 రకాల పిండి వంటలతో ఆకట్టుకున్న తెనాలి దంపతులు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్, సినీ నటుడు స్వర్గీయ శోభన్ బాబు 90వ జయంతి వేడుకలు. జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కేవీ సుబ్బారెడ్డి. రామగుండం ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా మార్చడంలో ప్రజలంతా సహకారం అందించాలని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇక వివరాల్లోకి వెళ్తే, రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుని ట్రాఫిక్ రూల్స్పై, రోడ్డు భద్రతపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రజలకు సూచనలు చేయాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి కోరారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందితో రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్పై రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామగుండం సిపి పెద్దపల్లి డీవీపీ హాజరై రోడ్డు భద్రతపై, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్తో మాట్లాడుతూ ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల కారణంగానే ఎక్కువ మంది మరణించడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది కుటుంబ పెద్దను కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డున పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించడం మూలంగా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అందుకు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వాహనదారులను హెల్మెట్ ధరించేలా, వాహన ఇన్సూరెన్స్ చేయించుకునేలా చూడాలని సూచించారు. అనంతరం రామగుండం కార్పొరేషన్ సిబ్బందికి హెల్మెట్లను అందజేశారు. ఉద్దేశం ఏంటంటే తూతు మంత్రంగా చేస్తే సరిపోదు అనే ఉద్దేశంతో మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా పిలిపించి ఇక్కడ ఈ సమావేశం తీసుకొచ్చాక ఈ టైంలో ఎంతో బిజీ ఉన్నప్పటికీ సార్ ఇక్కడ రావడం మనందరి తరఫున మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణాశ్రీ గారికి, ఏసీపీ పెద్దపల్లి రామరెడ్డి గారికి, ఏసీపీ ట్రాఫిక్ గారికి, ఇతర అధికారికి, ఏసీపీ పెద్దపల్లి గారికి, అందరు అధికారికి అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కనుము సంక్రాంతి. సంక్రాంతి మీ అందరు ఈ సెలవు రోజుల్లో కూడా వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ థ్యాంక్ యూ ఆల్. ఎందుకు ఇది చాలా వాల్యుబుల్ టైం. కానీ ఈ విషయం మనము ఏ విషయం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము ఇది అందరికంటే ఇంపార్టెంట్. సెలవు వస్తుంది, పోతుంది, కానీ లైఫ్ ఒకసారి పోయినా రాదు. ఐ థ్యాంక్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇంత షార్ట్ నోటీస్ లో చెప్పినా కూడా అందరికి తెలిస్తే ఈరోజు ఈ అవసరం వచ్చింది. ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఒక విషయానికి ఒక డిపార్ట్మెంట్ పని ఉంటే అట్లా మనము అనుకుంటే సమాధానం ఉండదు. పోలీస్ వాళ్ళు చలాన్ కట్టుకోవచ్చు, ఫైన్ చేసుకోవచ్చు, జైలు కూడా పంపవచ్చు, కానీ ఈ చేసిన నిజంగా సమాధానం ఉంటుందా? ఎంతమందికి నమ్మకం ఉంది? బలవంతంగా చేసినా కొంత ఆగిపోతుంది, కానీ పూర్తిగా సమాధానం ఏ విధంగా గ్రోత్ అవుతుంది. సో ఆ విధంగా ఆలోచన చేసి మనము అందరు, ఇది ఒక చాలా పెద్ద పని, ఇది ఒక ఇంపార్టెంట్ పని, మనం అందరికి ఇది లాభం ఉండేవాళ్ళు పని, కలిసి మనము చేయాలి. సో వన్స్ అగైన్ అరైవ్ అలైవ్ ఆ మిషన్స్ తో మనము పని చేయాలి. థ్యాంక్ యూ అన్న. ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఏసీపీ ట్రాఫిక్ కూలంకుషంగా చెప్పడం జరిగింది. మన హానరబుల్ సీఎం గారు, మా హానరబుల్ డీజీపీ గారు దీన్ని 12వ తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మా సిపి గారు మమ్మల్ని వెన్నంటే ఉంటూ ఈ ప్రోగ్రామ్ ని మినిట్ టు మినిట్ ఏ విధంగా చేయాలనేది రూపొందించడం జరిగింది. ఫస్ట్ మేము పెద్దపల్లి డివిజన్ లో పెద్ద పొంకులు అనే విలుతుంది కాబట్టి వాళ్ళ బాధలు అనేది మేము అర్థం చేసుకున్నాం. దయచేసి మనం ఇదేదో
మా ట్రాఫిక్ ఏసీపీ చెప్పినట్టు తూతు మంత్రంగా కాకుండా దీన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలి. దయచేసి తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. తెలుసు, ప్రతి సంవత్సరం ఇండియాలో యావరేజ్ గా 6 lakhs చనిపోతున్నారు. 10 lakhs పైగా ఇంజురీస్ అవుతున్నాయి. యాక్సిడెంట్ జరగగానే కుటుంబాలు కూడా చాలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ మానవాళికి ఈ రోడ్డు ప్రమాదాల కంటే మించిన పెను ప్రమాదం మరొకటి లేదు. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, తర్వాత మస్కిటోస్ వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు, షుగర్, బీపీస్ వీటి వల్ల కూడా చనిపోతున్నారు. కానీ అన్యాయంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి చాలా మంది రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అలాంటి ప్రతి సంవత్సరం కూడా వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీనివల్ల కూడా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి వ్యవహరిస్తేనే ఈ యొక్క పెనుభూతాన్ని మనం ఆపే అవకాశం ఉంటుంది. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ఎలైవ్ అనే ప్రోగ్రామ్. దీని కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం సునైన ఆడిటోరియంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, కేవీ సుబ్బారెడ్డి, డ్రెస్ సర్కిల్ అధినేత శోభన్ బాబు, జిల్లా అధ్యక్షులు బాబు ఆధ్వర్యంలో 90వ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. కార్యక్రమం జరిగింది తప్ప ఇది నాంది. ఇక ముందు కూడా ఎన్నో మంచి సలహాలు ఇస్తున్నారు. వారి సలహాల వల్ల నేను జీవితంలో సరైన మార్గంలో వెళ్ళి శోభన్ బాబు గారి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వ్యవహరించారు కాబట్టి మరి అంతకన్నా ఎక్కువ సంపాదించిన, ఎక్కువ సినిమాలు చేసినటువంటి హీరోలను కూడా జనాలు మర్చిపోయినా శోభన్ బాబు శోభన్ బాబు గారి యొక్క ఒక మున్సిపల్ చైర్మన్ని, ఒక ఎమ్మెల్సీ లేదు కాబట్టి అందరూ నేను చేస్తుంటా అనుకుంటాను కాదు. నా ఇంకా ఉండే నా సోదరులందరూ సోదరు అభిమానులందరూ కలిసి చేస్తున్న పండుగ. వాస్తవం చెప్తున్నా 100% అందరూ ఉంది. ఈసారి ప్రోగ్రాం ఉన్నదేమో, ఎందుకంటే చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చిన కార్యక్రమం ఉన్నదేమో అనుకున్నా. కానీ రైల్వే ప్రసాద్, పీడీజీ బాబు ఇద్దరు ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వాళ్ళు ముందుకు వచ్చి జరిపి తీరాల్సిందల్లా ఇది 90వ సంవత్సరం, నీ ఎంట మేము ఉన్నా జరిపించండి అని ముందుకు వచ్చారు కాబట్టి ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా అందరూ సహకరించారు. ఇది మా టీం, శోభన్ బాబు గారి అడుగుజాడలు నడిచే టీం కాబట్టి జరుగుతుంది. అదే ఇతర హీరోలు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి వాళ్ళకి. కానీ ఒకరికి ఇంత అన్నం పెట్టేవాళ్ళు కాదు, ఒకరికి ఒక కేక్ ఇచ్చేవాళ్ళు కాదు, ఒక కార్యక్రమం చేసేవాళ్ళు కాదు. మళ్ళీ వాళ్ళ వారసులు ఉన్నారు, కానీ మాకు వారసులు లేదు. మా హీరో వెళ్ళిపోతుంది, రెడీ పెట్టుకోవాల్సి వస్తుంది. పెద్ద ఇంటికి డేట్ చేసిన శోభన్ బాబు, ఆయన అట్రాక్షన్, ఆయన మానవతా విలువలు ఇవన్నీ అందరికీ తెలిసినవే. కాబట్టి మీరందరూ పాటలు వినడానికి వచ్చారు, నేను చెప్పే మాటలు వినడం మీకు చాలా కష్టంగా ఉంటుంది. సో అందరికీ ఆశీస్సులు. సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవాలని, యావత్ కర్నూలు ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో హాయిగా జీవించాలని కోరుకుంటున్నాను. మీకేమి సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్. కల్లూరులో శ్రీ 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 అవధూత రామరెడ్డి తాత 33వ ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు
అంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆధ్యాత్మిక చింతనతో మారుమోగాయి. ఉమ్మడి కర్నూలు జిల్లానే కాకుండా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. ఈ సందర్భంగా అవధూత రామరెడ్డి తాత సేవా సంస్థాన అధ్యక్షులు రామచంద్రారెడ్డి కేవి సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ శ్రీ 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 అవధూత రామరెడ్డి తాత 33వ ఆరాధన మహోత్సవ కార్యక్రమం భక్తులు వేలాదిగా వచ్చారని, అందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, భక్తులు సుఖ సంతోషంగా ఆరోగ్యాలతో జీవించాలని కోరారు. బయలుదేరాల్సిన కూర్చున్నాం. మీరు ఎక్కడంటే ఇక్కడే వెయ్యొద్దండి దయచేసి. ఇక్కడ మరో వస్తున్నాండి పంచాయతీ కార్యకర్తలు దయచేసి వడ్డించే కార్యకర్తలు వెనక సైడ్ ఎవరికి వడ్డించొద్దు, ఎవరు వచ్చినా వడ్డించొద్దు. ఇంట్లో అమ్మ అక్క ఎవరైనా పెద్ద మనుషులు వచ్చినా కూడా దయచేసి వారు లైన్లో వచ్చి భోజనం చెప్పారు. వారు నాకు ఇలాంటి ఎన్నో మంచి సలహాలు ఇస్తున్నారు. వారి సలహాల వల్ల నేను జీవితంలో సరైన మార్గంలో వెళ్ళి ఈరోజు రామిరెడ్డి తాత కల్లూరులో 33వ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. దాదాపు ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మందికి, దాదాపు 25,000 మందికి భోజనాలు అరేంజ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించడం, నా వంతుగా చేతన సహాయం చేయడం, 10 మందికి భోజనం చేయడం అనేది అందరికీ పుణ్యంతో కూడింది. అందుకే హిందూ మతానికి ఈరోజు మరణం లేదు. ఎన్ని మతాలు ఎన్ని రకాలుగా దాడులు చేసినా 10 మందికి కుల మతాలకు వేరే అయితే వాళ్ళకి ఎన్నెన్నో సాక్ష్యాలు చూపిస్తే తప్ప భోజనం పెట్టరు. కానీ హిందూ మతంలో వాళ్ళ కులాలు అడగరు, గోత్రాలు అడగరు, పేరు అడగరు. ఎవరు వచ్చినా భోజనం కడుపు నిండా భోజనం పెడతారు. అనేక దేవాలయాలు భోజనాలను అందించేందుగా ఉన్నాయి. తిరుమలలో దాదాపు ప్రతిరోజు 150,000 మంది భోజనాలు తింటున్నారు. సో ఇక్కడ కూడా నీళ్ళ స్థాయిలో, అంటే కల్లూరు అనేది కొంచెం వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ కూడా 100,000 మందికి భోజనం పెడుతున్నా అంటే అభినందించాల్సింది. ఈ ధర్మకర్తలను, ఈ టీం అంతరినీ కూడా, పక్కనే ఉన్నటువంటి అన్న కానీ వీళ్ళందరూ కూడా, రామారావు అన్న అందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా అభినందిస్తాం. చంద్రారెడ్డి, మిగతా రామచంద్రారెడ్డి అందరినీ కూడా అభినందిస్తాం. మరి ముందు కూడా కలిసి పనిచేయడానికి నేను మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. కల్లూరు శ్రీ అవధూత రామరెడ్డి తాత 33వ ఆరాధన మహోత్సవం జనవరి 16, 2026 శుక్రవారం 13 జరుగుతున్నందున ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం నుండి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాతగారి సంస్థానము ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరికీ అవకాశం కల్పించడం జరిగినది. ఈ తాతగారి సంస్థానంలో ఈరోజు ఉదయం నుండి మేలుకొలుపు, పంచామృతము, అర్చన, మహాహారతి, 10 గంటలకు శోభాయాత్ర మొదలైనది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు 32 సంవత్సరాలుగా ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతున్నందున ఆ యొక్క కార్యక్రమం ఈరోజు రంగరంగ వైభవంగా జరుగుతున్నది. భక్తులందరూ వేసవి సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. వారందరికీ శ్రీ అవధూత రామరెడ్డి తాత దివ్యాశీస్సు సదా కలిగి ఆయురారోగ్యాలు వర్ష సంపద సిద్ధించాలని మనసారా శ్రీ అవధూత రామరెడ్డి తాత గారిని కోరుకుంటూ సంస్థాన అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి. జై రామరెడ్డి తాత, జై గురుదేవ. ఈరోజు అందరికీ 33వ ఆరాధన సందర్భంగా అందరికీ భక్తులందరికీ కూడా కల్లూరు వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ఇంత ప్రేమతో ఇంత తాత ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి తాత ప్రసాదం కోసము ఇంత జనం వచ్చి ఇక్కడ ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా ఇంతవరకు అసలు ఈ భక్తులు ఇక్కడ ఇంత ప్రేమతో ఉన్నారంటే తాత మీద ఎంత నమ్మకం అనేది దీన్ని బట్టి మనకు ఒక పెద్దగా. చెన్నరావుపేట మండలం వరంగల్ జిల్లాలోని గొల్లపల్లిలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బీఆర్ఎస్లో చేరారు. నర్సంపేట గౌరవ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గులాబీ కండువలు కప్పి వారికి పార్టీలోకి స్వాగతం పలికారు. కాంగ్రెస్ హామీలు గాలికేనని విమర్శించారు. ఓకే
రాయలసీమ జిల్లాలోని సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కర్నూలులోని హార్ట్ ఫౌండేషన్లో వైద్యులు అంతా కలిసి భోగి మంటలు వెలిగించి సంబరాలు ప్రారంభించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. పుష్కలంగా వర్షాలు కురిసి పంట దిగుబడులు ఇళ్లకు చేరి రైతులు ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. దాన్ని కొంచెం వెనక్కి రాసిన ఇద్దరు ఒకసారి సార్ చూసుకుంటే పెడతారా ఎవరన్నా చూసుకుంటూ పెడతారా సార్ పెట్టాలి సార్ అంతా వన్ సైడ్ రండి సార్ అట్లా సార్ మీరందరూ కూడా రాండి వన్ సైడ్ సార్ మీరు మళ్ళా మాట్లాడతారు సార్ మీరు రౌటే తప్ప మర్చిపోతుంది ఫోటో పెట్టాం हो गया सर वन सर क्लैप जा ఉన్నా కదా తప్పిస్తాం కదా ఓకే ఆ బిల్డింగ్ కనబడుతుంది ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా సద్య కర్నూలు ఉమ్మడి జిల్లాలో భోగి సందర్భంగా భోగి మంటలు పెరిగింది. మన వాళ్ళు తిరగనా అంతా ఒకసారి తీసుకోండి. డాక్టర్ చంద్రశేఖర్ ఫౌండర్ సెక్రటరీ ఆఫ్ కర్నూలు హార్ట్ ఫౌండేషన్. కార్డియాలజిస్ట్గా కర్నూలులో ఆల్మోస్ట్ 25-26 ఇయర్స్. డాక్టర్ వసంత్ కుమార్ నేను ఇక్కడ సర్వీస్ చేస్తున్నాము గవర్నమెంట్ దాంట్లో ఉండి. నాకు ప్రజెంట్గా వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో వర్క్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం అనామతిగా ఈ 2002లో మనము కర్నూలు హార్ట్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. 2011లో మనము ఒక హెల్త్ క్లబ్ టీజీ వెంకటేష్ గారి సహకారంతో యోగా హాలు తర్వాత మెడిటేషన్ బై 2015 కర్నూలు హార్ట్ హౌస్ నిర్మించడం జరిగింది. ఇది ప్రివెంటివ్ కార్డియాలజీ కింద మనము చేయడం జరిగింది. 2012 నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా భోగి మంటలు మనం నిర్వహించడం జరుగుతుంది. హార్ట్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్లే కాకుండా పబ్లిక్ ఫిగర్స్ లాయర్స్ అయితేమి మిగతా క్లబ్ మెంబర్స్ కూడా ఈరోజు వచ్చి ఆనందంగా ఈ భోగి సెలబ్రేషన్ చేస్తాము. ఎందుకంటే ఈ భోగి అనేది మనకు కోస్తా ప్రాంతంలో ఎక్కడ ఉంటుంది, మన రాయలసీమ ప్రాంతంలో కూడా అర్బన్ ఏరియాస్లో కూడా చాలా వరకు రేరుగా మనము చూస్తుంటాము. సో దాని మన సంస్కృతిని మనం అనుసంధానం చేస్తూ మనము గత ఆల్మోస్ట్ 14 ఏళ్ళ నుంచి మనము నిర్వహించడం జరుగుతుంది. సో దీనివల్ల రైతులకు మామూలుగా పంటలు ఈసారి చాలా వరకు వచ్చాయి. తర్వాత వర్షాలు బాగా డ్యాములు నిండి సో ప్రజలు సంతోషంగా ఉండాలని ఈ ధాన్యాలతో తర్వాత సూర్యభగవానుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనకు రావడము దానివల్ల చాలా మేలు జరుగుతుంది. పాత వస్తువులంతా పోయి కొత్త మీదతో పెద్దలు సంప్రదించారు. కొన్ని కార్యాలు దక్షిణాయనంలో చేయకూడదు. ఆ దినం అందరూ జరుపుకోవడం వైభవంగా
ఎవరు కొత్త బట్టలు కొనడము, అల్లుళ్ళు రావడము, కొత్త అల్లుళ్ళు రావడము ఇటువంటివి జరుగుతుంది. ఇది చాలా సంతోషదాయకమైన సందర్భం. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని, వాటిని ప్రజా అవసరాలకు ఉపయోగించాలని సిపిఐ లిబరేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. కీలక పాత్ర పోషిస్తూ ఈ పాలకుర్తి భూముల్ని రక్షించేందుకు అనేక పోరాటాలను చేస్తూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎర్రమల్లయ్యకుంట 12 ఎకరాల భూమి అన్యాక్రాంతానికి గురైంది. 500 సర్వే నెంబర్. ఆ కుంటను ఇప్పటికీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా మేము ఈ భూములు పంపిణీ చేస్తామని చెబుతూ అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం పేదల కోసం కొనుగోలు చేసినటువంటి భూములు కూడా ఈరోజు ఇది ఆక్రమణకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చెరువులు, కుంటలు కూడా ఈ ఆక్రమణదారులు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు వదలట్లేదు. ఇటువంటి భూముల్ని ప్రభుత్వం గుర్తించి తక్షణమే స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వం ఇక్కడ జూనియర్ డిగ్రీ కాలేజ్ కోసం వాటిని వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పార్క్ కోసం, క్రీడా మైదానం కోసం ఈ భూములు అవసరం. కాబట్టి తక్షణమే ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం పాలకుర్తిలో అన్యాక్రాంతమవుతున్నటువంటి భూముల మీద సమగ్ర సర్వే చేసి విచారణ జరిపి ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఇవాళ పాలకుర్తిలో రాజకీయాలు చూస్తే చాలా రసవత్తరంగా ప్రజలు ముక్కున వేలేసుకునేటువంటి విధంగా తయారైందనడంలో ఏమాత్రం సందేహం లేదు. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ భూములు అన్యక్రాంతం చేయడంలో పాలక అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా పోటాపోటీగా కలిసి పంచుకున్నటువంటి వ్యవహారం పాలకుర్తిలో జరుగుతూ ఉన్నది. దానికి నిదర్శనంగా అధికారుల యొక్క చర్య కూడా పాలకులకు సపోర్ట్గానే ఉన్నది తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా లేదనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. మనం నిన్ననే చూసినాము, పాలకుర్తి మండల కేంద్రంలో అత్యంత విలువైనటువంటి భూములు మాజీ జెడ్పీటీసీ పుష్కూరు శ్రీనివాసరావు అక్కడ చాలా పెద్ద ఎత్తున మరి అధికార దర్పం కట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన గతంలో ఇక్కడ పరిపాలన చేసినటువంటి మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు అనుంగ అర్చరుడు. ఆయన గతంలో జనగామ జిల్లాకు సంబంధించినటువంటి జీపీ జిల్లా పంచాయతీ అధికారిని బెదిరించి పర్మిషన్లు తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లో కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, లెనిస్టు, సిపిఐఎంఎల్ లిబరేషన్గా ఈ భూమి ప్రభుత్వ భూమి, ఇది అన్యక్రాంతం అవుతుందని చెప్పేసి అనేక సందర్భాలలో మీడియా ముఖంగా చెప్పినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఆనాడు సక్రమమైనటువంటి భూమి ఇవాళ అక్రమం ఎట్లయిందో ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ఎమ్మెల్యే గారు ఇవాళ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో అన్యక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పనిని మేము ఒక పక్క కొనియాడుతూనే తన వర్గంలో తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇవాళ పాలకుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి యాకాంతరావు ఒక టర్ము సర్పంచ్గా వ్యవహరించి ఇవాళ పాలకుర్తి ఎంఆర్ఓ ఆఫీసు ముందున్నటువంటి ఇనాం భూముల్ని కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అమ్మా ఎమ్మెల్యే గారు, మీరు ఇవాళ ప్రభుత్వ భూములను పరీక్షించేటట్టయితే ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కు ఎదురుగానే ఉన్నటువంటి భూమి అది ఇనాం భూమి, అది దళితుల భూమి. దాన్ని మరి ప్రభుత్వ పరం చేసి దాంట్లో ఇక్కడ పాలకుర్తిలో మరి ప్రజలకు పార్కు లేదు, కనీస సౌకర్యాలు లేవు. కాబట్టి దాన్ని ప్రజల ఉపయోగం చేసేటట్టుగా మీ చర్యలు ఉండాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2వ వార్డులో సంక్రాంతి సంబరాలు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మాజీ చైర్మన్ భాస్కర్ గజ్వెల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గతంలో పట్టణ అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తన వంతు కృషి చేశారని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని 2వ వార్డులో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఆయన పాల్గొని మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13 ఏళ్లుగా బీజేపీ మచ్చలేని పాలన కొనసాగుతుందని తెలియజేశారు. అందరికీ ప్రైజ్ ఇవ్వలేరు కాబట్టి కొద్ది కొద్దిగా
జడ్జెస్ కల్పించిన విధంగా ప్రైజ్ అయితే జరిగింది కాబట్టి వేరే వాళ్ళు బాగా వేయలేదని కాదు, అందరికీ చాలా బాగున్నాయి. ఎందుకంటే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.